హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత బ్యాడ్మింటన్లో ఒక రైజింగ్ స్టార్ లక్ష్యా సేన్ జీవిత ప్రయాణం, కష్టాలు, విజయాలు గురించిన కథను తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే సమాచారం మొత్తం స్పోర్ట్స్ అవగాహన మరియు విద్యాపరమైన కంటెంట్ మాత్రమే. ఎర్లీ లైఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్. లక్ష్యా సేన్ 2001 ఆగస్టు 16న ఉత్తరాఖండ్లోని ఆల్మోరాలో జన్మించాడు. అతని కుటుంబంలో గత 2 తలములు కూడా షట్లర్లు, కాబట్టి బ్యాడ్మింటన్ ఒక సాంప్రదాయం. చిన్నప్పటినుంచే స్పోర్ట్ అండ్ డిసిప్లిన్తో పెరిగిన లక్ష్య బ్యాడ్మింటన్ను సీరియస్గా తీసుకున్నాడు, కాని అకాడమిక్స్ కూడా మర్చిలేదు. ఉత్తరాఖండ్లోని బీర్ షీబా సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. జీనర్ కెరీర్. లక్ష్య యువజన స్థాయిలోనే మంచి ఫలితాలు సాధించాడు. 2016లో ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. 2018లో యూత్ ఒలింపిక్స్లో మిక్సిడ్ టీమ్ గోల్డ్ కూడా గెలుచుకున్నాడు. అది అతని వ్యక్తిగత ప్రతిభకు ప్రపంచ దృష్టిని తిప్పింది. సీనియర్ బ్రేక్ త్రూ అండ్ అచీవ్మెంట్స్. లక్ష్యా సేన్ వయసు కూడా తక్కువే, కానీ అతని అర్జనులు చాలా భారీ. 2021 BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్లో మెన్స్ సింగిల్స్లో బ్రోంజ్ పతకం గెలుచుకున్నాడు. 2022 అతడు కెరియర్ బెస్ట్ వరల్డ్ ర్యాంకింగ్ నంబర్ 6కి చేరాడు. అదే సమయం అతడు భారత జట్టులో భాగంగా 2022 థామస్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 2023లో కెనడా ఓపెన్ టైటిల్ మరియు 2022 ఇండియా ఓపెన్ వంటి BWF టోర్నమెంట్లు అతని నేమ్ లిస్ట్లో ఉన్నాయి. హిస్టారిక్ 2024 ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో లక్ష్యా సేన్ భారత మెయిన్ సింగిల్స్ ప్లేయర్లలో తొలిసారిగా సెమీఫైనల్స్ వరకు చేరాడు. ఇది భారత బ్యాడ్మింటన్ కోసం చారిత్రాత్మక ఘట్టం. ఆ మ్యాచ్లో అతను వరల్డ్ క్లాస్ ఆటగాడైన విక్టర్ యాక్సెల్సన్ను ఎదుర్కొన్నాడు. చివరకు సరిపోయకపోయినా పూర్తి దేశాన్ని గర్వపడేలా చేశాడు. ప్లేయింగ్ స్టైల్ అండ్ స్ట్రెంగ్త్స్. లక్ష్యాలో న్యాచురల్ అథ్లెటిసిజం, ర్యాపిడ్ మూవ్మెంట్, స్ట్రాంగ్ స్మాషెస్, స్మార్ట్ కోర్ట్ రీడింగ్ ఎబిలిటీ ఉన్నాయి. అతని కన్సిస్టెన్సీ, ఫైటింగ్ స్పిరిట్, డిసిప్లిన్ ఇవే అతని కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్న కీలక కారణాలు. కంక్లూజన్ అండ్ మెసేజ్. ఆల్మోరాలో జన్మించిన ఒక కడపటి బాలుడు ప్రాపర్ ట్రైనింగ్ ప్లస్ డెడికేషన్తో ప్రపంచ మెయిన్ స్టేజ్లో నిలిచాడు. లక్ష్యా సేన్ కథ మన అందరికీ ఒక స్ఫూర్తి. మనలాగే మీరు కూడా మీ కలల కోసం తపన, కష్టపడి ప్రయత్నిస్తే సాధ్యమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బ్యాడ్మింటన్ లెజెండ్స్, భారత అథ్లెట్స్ స్టోరీస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.